ప్రేజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 2025 క్రిస్మస్లలో ఆయన ఇచ్చే స్వస్థతలు, ఆశీర్వాదములు, వరములు, మేలని ఆశిస్తూ ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనములు తెలుపుతూ డిసెంబర్ 19వ తేదీ 2025 శుక్రవారం ఉపవాస స్వస్థత ప్రార్థనలో ఈరోజు దేవుని వాక్య వాగ్దానం లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసయ్య ఈ భూమికి తల్లి గర్భమందు జన్మిస్తాడని ప్రవచనాలు చెప్పిన ప్రవక్తల యొక్క సూచనలు, సంకేతాలు తెలుసుకున్న కొందరు భక్తిగల స్త్రీలు తమను దేవుడు కరుణించి తమ గర్భఫలముగా అద్భుతమైన స్థితినిచ్చి ధన్యరాలు చేస్తారని కోరుకునేవారు. ఎందరో సామాన్య స్త్రీలు తమను తాను సిద్ధపరుచుకుంటూ బుద్ధిగల కన్యక స్థితిని తెలుపుకున్నటకు నిరంతరం ప్రార్థనలో దేవుని కరుణ కోసం నిరీక్షించేవారు. ఇది ఎరిగిన ఎలిజబెత్ అమ్మ, మా బంధువురాలు మరియమ్మ గారికి దేవుడు తన ఆశీస్సులను అందించి కన్యకత్వంలో ఉన్న ఆమెను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కరుణించి గర్భం ధరించడంతో ఎంతో సంతోషభరితురాలైనది. తాను దేవుని దూత దర్శనంతో సంతాన ప్రాప్తి, వాక్య దర్శనం ద్వారా గర్భఫలం అందుకున్న ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యంలో దేవుని సాక్ష్యం అందుకున్న ఒక పాదిరి గారి భార్య. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా పరవశం చెంది 6 నెలల గర్భవతి అయినను మరియమ్మ గారు తనను పలకరించడానికి వచ్చినప్పుడు, నా ప్రభువు తల్లి నన్ను పరామర్శించడానికి రావడం ఎంతో ధన్యురాలనని చెప్పినది. మరియమ్మ గారి స్వరం విన్న గర్భంలోని శిశువు యోహాను గారు గంతులు వేశాను. ఎలిజబెత్ అమ్మ అయితే ఈ విధముగా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానువు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అన్న శుభవచనమును పరిశుద్ధాత్మ పూర్ణురాలైన మరియమ్మకి స్వాగతం పలికింది. దేవుడు చేసిన ఈ కార్యం ఎంతో గొప్పదని, ఆమె వలన తన బంధుగణములలో 2 ఆశీర్వాదములు పొందగలిగామని ఎంతో కృతజ్ఞత కలిగి సాక్ష్యం వెలువరిచినది. ప్రియమైన దేవుని జనాంగమా, మనం చేసే ప్రార్థనలు వ్యర్థం కావని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ నెరవేర్పులు బహిరంగ పరుస్తున్నాయి. ఎప్పటి నుంచో తన భర్త జగయ్య దేవాలయ సేవలు, తాను చేయుచున్న ప్రార్థనలు వ్యర్థం కాకుండా వృద్ధాప్యముందమైనను దేవుడు విడవక మా జీవితములను సార్థకం చేసి కాపాడి దేవుడు ఎంతో విజయం ఇచ్చాడని, అలాగే కన్యకైన మరియమ్మకు దేవుడు ఒక లోకరక్షకుడికి తల్లిగా అద్భుతమైన స్థితిని అనుగ్రహించాడని, తన కోసం తన బంధువు కోసం దేవుని కృతజ్ఞత వందనములు తెలిపినది. అట్టి స్థితిలో మనము కూడా నడిచి నీ వలె నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్న దేవుని ఆజ్ఞ పాటించే వారముగా మన ప్రార్థనలు నెరవేర్చుకుని ఫలములను, ఆశీర్వాదములను ఈ క్రిస్మస్ కాలమున బాలయేసు దయచేయను గాక. ఆమేన్. శుక్రవారం స్వస్థత ఉపవాస ప్రార్థన. మాపై నీ జన్మదిన దీవెనలు, ఆశీర్వాదములు, మేళ్లను కుమ్మరించుచున్న యేసుక్రీస్తునాథ, ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా నీవు ఇచ్చిన ఆశీర్వాదములకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నీ తల్లి అయిన మరియమ్మ గారికి గర్భఫలముగా అనుగ్రహింపబడి మనుషు కుమారుడిగా ఈ భూలోకమున తెంచి మా పాపములకు విముక్తి కల్పించి నీవిచ్చిన స్వస్థతలు, వరములు, ఆశీర్వాదములకే వందనములు చెల్లిస్తున్నాము. మా పాపములకై నీ ప్రాణమును అర్పించి మమ్ములను స్వస్థపరచుచున్న యేసుక్రీస్తు ప్రభువా, నేడు ఉపవాస ప్రార్థనలు చేయుచున్న నీ ప్రతి బిడ్డ మనవులను ఆలకించి ఆదరించి అంశాలన్నిటికీ సమాధానమిచ్చుచున్న తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఉపవాస ప్రార్థన దీక్షలను చేయుచు దేవుడు లక్ష్య పెట్టలేదని, నా ప్రార్థన ఆలకించి నెరవేరడం లేదని వేదనలో ఉన్నారో వారి చింత యావత్తు నీ మీద వేయుచున్నాము. ఇప్పుడే వారికి గొప్ప నెరవేర్పు అనుగ్రహించి శాంతి సమాధానములు దయచేసి సాక్షులుగా నిలవబెట్టము. ఇంకా సమస్యలలో, బాధలలో, అనారోగ్యములతో నలిగిపోతున్న వారందరినీ హృదయ వేదన విని ఉన్న తండ్రి, వాటన్నిటి నుండి విడుదల దయచేసి వారి నీ సన్నిధిలో మ్రోకరించి ప్రార్థనలు చేసుకుని సమస్యల నుండి విడుదల పొందగల శక్తిని దయచేసి నిరంతరం ఉపవాస దీక్ష యొక్క ఫలములను అనుగ్రహించుము. మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తంచే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము.
ముక్కుకు సంబంధించిన వ్యాధులను నయం చేయము. చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన, ముఖమునకు సంబంధించిన, నోరుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయంకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము. గర్భాశయ దోషాలు, వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము. గర్భఫలములను త్వరతగితిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుషు రాకడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. పిల్లలకు జ్ఞానం లేకపోవుట, చదువులలో వెనకబడుట, చదివినవి జ్ఞాపకం లేకపోవుట, పరీక్షలలో విజయం సాధించలేకపోవుట, అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించుము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము. వ్యాపారాలలో, వృత్తులలో, ఉపాధిలో, ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చెయ్యము. కోర్టు వాయిద్యములలో విజయం, అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున తల్లి గర్భమున జన్మించిన మా అందరిపై దీవెనల వర్షం కుమ్మరించి మన జీవితాలను క్రిస్మస్ కాంతులతో నింపి స్వస్థతలు, ఆశీర్వాదములతో నిండుగా మెండుగా కుమ్మరించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.